బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పై ఆయన స్నేహితుడు ఉప్పలపాటి శ్రీనివాసరావు సంచలన ఆరోపణలు చేశారు. రాజమౌళి తనను భరించలేనంతగా టార్చర్ చేస్తున్నాడని ఓ సెల్ఫీ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. తమ మధ్య 34 ఏళ్ల స్నేహబంధం ఉందని, కానీ రాజమౌళి చేస్తున్న టార్చర్ వల్ల తాను ఆత్మహత్య చేసుకోబోతున్నట్లు తెలిపారు. దేశంలోనే టాప్ డైరెక్టర్ రాజమౌళి, ఆయన సతీమణి రమా రాజమౌళి వల్ల నేను చనిపోతున్నానని, పబ్లిసిటీ కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేయడం లేదని ఆ వీడియోలో పేర్కొన్నాడు. కీరవాణి, గుండం గంగరాజు, చంద్రశేఖర్ ఏలేటి, హను రాఘవపూడి, మైత్రి మూవీ మేకర్స్, చెర్రీ ఇలా చాలా మందితో కలిసి నేను పనిచేశానని, వీళ్ళందరికీ కూడా రాజమౌళితో నా స్నేహం గురించి తెలుసని అన్నారు. 1990 నుంచి తామిద్దరం స్నేహితులమని, రామాయణం, మహాభారతం ఒక మహిళ వల్ల జరిగాయంటే ఏమో అనుకున్నాం, కానీ ఒక మహిళ వల్ల మా జీవితం ఇలా అవుతుందని కలలో కూడా ఊహించుకోలేదని వాపోయాడు. అందరి జీవితాల్లో మాదిరే మా లైఫ్ లోకి ఓ అమ్మాయి ప్రవేశించింది. ముందు రాజమౌళితోనే ఆమెకు పరిచయం అయిందని, ఆ తరువాత నాతో కూడా స్నేహం చేసిందని చెప్పుకొచ్చాడు. ఆర్య 2 సినిమా కథ మాదిరే మా స్టోరీ ఉంటుందని, ముగ్గురం క్లోజ్ కాబట్టి ఏం చేద్దాం అంటూ నేనే రాజమౌళిని అడగ్గా ఆ అమ్మాయిని వదిలేయాలని రాజమౌళినే కోరాడన్నాడు. దానికి తాను ఒప్పుకోలేదని, ముగ్గురం కలిసే ఉందామని చెప్పానని తెలిపాడు. అలా చేస్తే చండాలంగా ఉంటుందని రాజమౌళి అన్నారని చెప్పాడు. దీనికి ఆమెను తానే పెళ్లి చేసుకుంటానని చెప్పి కలిసే ఉందామని కోరానని చెప్పాడు. దానికి కూడా రాజమౌళి ఒప్పుకోలేదని, కాలం అన్ని మార్చేస్తుందని చెప్పి ఆమెకు దూరంగా ఉండమని రాజమౌళి చెప్పాడని అన్నాడు. ఈ విషయం నుంచి తప్పుకోవాలని కోరడంతో అందుకు ఓకే చెప్పారని, ఇదంతా మా కెరీర్ ప్రారంభం శాంతి నివాసం సీరియల్ సమయంలో జరిగిందని వెల్లడించారు. అప్పుడు మా అందరి పరిస్థితి అంతంత మాత్రమే కాబట్టి సైలెంట్ గా ఉండిపోయానని చెప్పాడు. కొద్ది రోజుల పాటు రాజమౌళి నాతో బాగానే ఉన్నాడని, అయితే స్టార్ డైరెక్టర్ గా రాజమౌళికి స్టార్డమ్ వచ్చినప్పటి నుంచి గొడవలు మొదలు పెట్టాడన్నాడు. అతని కోసం నా 34 ఏళ్ల జీవితాన్ని వదులుకున్నానని, మన ట్రయాంగిల్ స్టోరీని ఓ సినిమా తీస్తానని ఓ రోజు అన్నందుకు నాకు నరకం చూపించాడని వాపోయాడు. రాజమౌళి పిల్లల్ని కూడా తాను దగ్గరుండి పెంచానని, #1 డైరెక్టర్ కావడంతో నన్ను అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ చేస్తున్నాడని ఆరోపించారు. ఇప్పుడు నాకు 54 ఏళ్లు, పెళ్లి కూడా చేసుకోలేదు, సింగిల్ గానే ఉంటున్నాను. అతని వల్ల నా జీవితం నాశనమైందని బోరుమన్నాడు. ఒక ఫ్రెండ్ వల్ల నా జీవితం ఇలా అయిపోయింది. అతన్ని నేను ఏ విషయంలోనూ డిస్టర్బ్ చేయలేదు, కానీ ఈ రహస్యాలన్నీ అందరికీ చెప్పాననుకొని నన్ను టార్చర్ చేస్తున్నాడని చెప్పాడు. ఇదంతా మా ముగ్గురి మధ్య జరిగిందని, నేను చనిపోతున్నాను. ఆ తర్వాతనైనా సరే రాజమౌళికి లై డిటెక్టర్ టెస్ట్ చేయండి, అసలు విషయం తెలుస్తుందని ఆ వీడియోలో కోరాడు. ఇవన్నీ నా మరణ వాంగ్మూలంగా తీసుకోవాలని కోరుతున్నట్టు వీడియోలో శ్రీనివాసరావు చెప్పాడు. అయితే ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియదు. కేవలం అతను వీడియో చెబుతున్నది మాత్రమే ఇక్కడ ఇవ్వడం జరిగింది.